పద్య కవి కోకిల నాకు అత్యంత ప్రియ శిష్యుడు డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాష్ తన పరిశోధన గ్రంథాన్ని తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శన గ్రంథాన్ని వాచస్పతి గారికి నాకు ఇవ్వాలని అనుకున్నాడు. కానీ వాచస్పతి గారు దురదృష్టవశాత్తు ఇహలోకంలో లేకపోవడం వలన నేను వారి ప్రతినిధిగా కూడా తీసుకుంటున్నట్టుగా భావిస్తున్నాను. ఈ చిరంజీవిని అనేక విధాలుగా ఆశీర్వదిస్తూ నా అంకిత స్వీకృతిని నా ఆవిష్కరణ రూపంలో పద్య రూపంలో ఆవిష్కరిస్తాను. ప్రణవమను పేరుతో గల్గి వరలువాడు ఓం ప్రకాశుడనర్చిన యోగ్య కృషికి సాక్షి అయినట్టి ఈ కృతి జగతిలోన సహృదయామోదమును పొంది సాగుగాక. తిరుపతి వెంకటాఖ్య కవి దీప్తిని లోకములెల్ల మెచ్చగా పరమ మనోజ్ఞ శోధన విభాసితమౌనటు తీర్చినావు. నీ నిరుపమ శోధ పుస్తకము నిత్యము వాంగ్మయ శోధకాళికిన్ వరమగుగాక. నీ ప్రతిభ వర్ధిలు నిత్యం ఓం ప్రకాశుడా. గురు పదభక్తి నిలుపుకొని కోవిదన్ శ్రమ చేసి సాధనం వరమవు గ్రంథరాజమును రాసితి వెల్లరు మెచ్చగా కృతి. నిరుపమమయ్య నీ గుణము నీవు సమర్పణ చేసినట్టి ఈ వరకృతి స్వీకరింతు. నేను వర్ధిలునట్లుగా చేయు వాణియే. ఆశీర్వాదాలతో ఆయాచనం నటేశ్వర శర్మ.